పిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ సరుకు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24th గ్రాండ్ ఓపెనింగ్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రస్తుతం లైవ్ కాల్ లో జాయిన్ అయ్యారు రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ వివి రావు గారు. సార్ తో మాట్లాడదాం. వివి రావు గారు నమస్కారం. సార్ నమస్కారం అండి. వివి రావు గారు, ఉద్రిక్తతలు మళ్ళీ కనిపిస్తా ఉన్నాయి పశ్చిమాసియాలో. ఇజ్రాయెల్, అమెరికా వర్సెస్ ఇరాన్. ఇది ఆగిపోతుంది అనుకున్న టైంలో, ఇంకా చల్లబడింది అనుకున్న టైంలో ఒక్కసారిగా మళ్ళీ ఎగసి పడుతున్నటువంటి జ్వాలగా కనిపిస్తోంది. ఐతుల్లా ఖమేనీ అంత్యక్రియలు ఇక ముగిసిపోతున్నటువంటి తరుణంలో మళ్ళీ ఈ విధంగా పెద్ద స్థాయిలో ఘర్షణ జరగటం అంటే ఎలా చూడాల్సిన అవసరం ఉంది? ఇక్కడ ఎవరు తప్పిదం? ఏం జరుగుతుంది? మనం ముందరే అనుకున్నామండి, ఎప్పుడైతే జూలై 9th ఖమేనీ అంత్యక్రియలు పూర్తవుతాయో తన స్వగ్రామంలో, పబ్లిక్ సపోర్ట్ ఎక్కువ కనిపిస్తే ఇరాన్కి సడన్ గా బలం 1000 రెట్లు పెరిగినట్టు అయ్యి హార్ముజ్ జలసంధిని వదలదు. హార్ముజ్ జలసంధిని వదలకుండా అక్కడ టోల్ ట్యాక్స్ వసూళ్లు చేయాలని చూస్తుంది. దానివల్ల అమెరికా మళ్ళా బ్లాకేడ్ చేస్తుంది, ఫైరింగ్ చేస్తుంది. ఇది ముందర అనుకున్నదే. అయితే ఇప్పుడు వరకు ఇజ్రాయెల్ జాయిన్ అవ్వలేదు. ఇంకా మళ్ళీ తిరిగి ఇజ్రాయెల్ లెబనాన్ మీద మాత్రం చేస్తూనే ఉంటుంది. సో ఇది మనం న్యాచురల్ గా అనుకున్నది. ఇరాన్ పై చేయి అనుకుంటున్నాం. సో ఇది నడుస్తూనే ఉంటుంది. పూర్తి రెజీమ్ చేంజ్ అయ్యేంత వరకు యాక్చువల్ గా ఇజ్రాయెల్ అనుకున్నట్టు ఇది జరుగుతూనే ఉంటుంది. అంటే ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉంది సార్? ఇప్పుడు వాళ్ళేమో హర్ముజ్ దగ్గర టోల్ వసూలు చేస్తా ఉంటున్నారు, అమెరికా ఏమో దానికి ఒప్పుకోవటం లేదు. ఇక ద్వీపాలు అన్ని కూడా మేము నాశనం చేసేస్తాం, ఇక ఇరాన్ ని బతకనీయం అని ఒకవైపు వీళ్ళు చెప్తుంటే, ఇక్కడ పెద్ద ఎత్తున కోట్ల మంది వచ్చినటువంటి పబ్లిక్ అంత్యక్రియల వేదికగా ట్రంప్ ని చంపేస్తాం, నెతన్యాహుని చంపేస్తాం, ఎంతకైనా పోరాడతామని అంటున్నారు. మనం చూస్తే 6వ తారీఖుని ఖమేనీ అంత్యక్రియలు మొదలైనప్పుడు ఒక బ్యాండ్ ప్లే చేసిందండి. ఆ బ్యాండ్ ప్లే చేసినప్పుడు ఒక పాట పాడారు. అందులో డెత్ టు అమెరికా, డెత్ టు నెతన్యాహు, డెత్ టు ట్రంప్ అని స్పష్టంగా చాలా క్లియర్ గా వాళ్ళ భాషలో చెప్పారు. దానికి మ్యూజిక్ కూడా జోడించారు. అందులో ఇంటర్నేషనల్ గెస్ట్ వచ్చిన రిప్రజెంటేటివ్స్ కూడా చాలా మంది ఉన్నారు. అంత ముందర కూడా అది చేశారు. ఇది ఎలాగా ప్లాన్ చేస్తుంది, ఎందుకంటే ఇరాన్ చాలా తీవ్రంగా గాయపడింది. సో పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో డెసిషన్ మేకర్స్ కి, వాళ్ళని అర్థం చేయడానికి ముందర కూడా చెప్పింది, ఇప్పుడు కూడా ప్రయత్నం చేస్తుంది. అందులో డౌట్ ఏమీ లేదు. ఇజ్రాయెల్ ఒక రోజుని 51 మందిని మొత్తం మీద ఫస్ట్ 2 weeks లోనూ నాశనం చేయగలిగినప్పుడు వీళ్ళు కూడా అదే ప్రయత్నం చేస్తారు. కాకపోతే వీళ్ళకి రీచ్ తక్కువ, వీళ్ళ డెడికేషన్ తక్కువ. అదొక్కటే మనం గమనించాల్సిన విషయం. తర్వాత ఏదో రోజుని ప్రతి వాళ్ళకి సక్సెస్ వస్తుంది. ఆ సక్సెస్ రాకూడదని మనం చూద్దాం. నెతన్యాహు ఒక కామెంట్ కూడా చేశాడు సార్, ట్రంప్ ని చంపేందుకు ఈసారి చాలా సీరియస్ ప్లాన్ తో ఉన్నారు, చాలా వ్యూహాత్మకమైనటువంటి ఎత్తులు ఇరాన్ వాళ్ళు వేస్తా ఉన్నారు, ట్రంప్ జాగ్రత్తగా ఉండాలి అని. ఎందుకంటే గతంలో కూడా డైరెక్ట్ గా నెతన్యాహు గానీ ఇజ్రాయెల్ గానీ అఫీషియల్ గా ఇట్లా ప్రకటన చేయాల. ఇప్పుడు ఈ ప్రకటన ఎట్లా చూడాలంటారు? ఇజ్రాయెల్ కి చాలా పవర్ఫుల్ నెట్వర్క్ ఉందండి. మొసాద్ చేసిన నెట్వర్క్ ఇరాన్ లో ఇప్పటికి కూడా పటిష్టంగానే ఉంది. ఆ పటిష్టమైన నెట్వర్క్ ద్వారా వాళ్ళకి కరెక్ట్ ఇన్పుట్స్ వచ్చుంటాయి. అవి ఆల్రెడీ షేర్ చేసి కూడా ఉంటారు అమెరికాకి. పబ్లిక్ అయితే ఆ డీటెయిల్స్ చెప్పరు, కానీ ఆల్రెడీ షేర్ చేసి ఉంటారు. అది నిజంగానే మనం అనుకోవాలి, అందులో డౌట్ ఏమీ లేదు. చాలా నిజంగానే సీరియస్ థ్రెట్ ఉంటుంది. ఎస్పెషల్లీ అమెరికా ఒక ఫ్రీ కంట్రీ కాబట్టి జర్నలిస్టులకి ఎవరికైనా సరే, తర్వాత వెపన్స్ కూడా ఫ్రీగా తీసుకెళ్ళగలరు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి. సో అక్కడ ఛాన్సెస్ చాలా విపరీతంగా ఉన్నాయని నా అభిప్రాయం. చెప్పండి. ఓకే సార్, ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో ఒకసారి ఫైరింగ్ అయింది ట్రంప్ గారి మీద, అది కూడా ఇరాన్ పనే అని చెప్పి అనుమానం ఉంది సార్, ఏమంటారు మీరు? అదే మనకి దాని డీటెయిల్స్ దొరకలేదండి. మనం డీటెయిల్స్ వచ్చేంత వరకు, ఎందుకంటే ఇద్దరు ఇరాన్ పని అన్నారు కానీ దానికి సరైన ప్రూఫ్ దొరకలేదు మనకి. ఇంకా ప్రూఫ్స్ వస్తే గానీ బయటకు చెప్పలేని పరిస్థితి. సార్ ఇప్పుడు ట్రంప్ నెతన్యాహు కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది సార్ ఈ పరిణామాల్లో? ఇంకా తీవ్రంగా విరుచుకుపడతారండి. ఆల్రెడీ ఒక కీలకమైన బ్రిడ్జ్ ఏదైతే చైనాకి వీటికి ఎక్స్పోర్ట్స్ కి చాలా కీలకంగా ఉందో దాన్ని డ్యామేజ్ చేయగలిగారు. రాను ఇంకా పెంచుతారు. కాకపోతే ఏంటంటే పబ్లిక్ కి, అంటే ఇంటర్నేషనల్ ఫోరాకి చూపించడానికి ఇంకా టాక్స్, మేము సమ్మతమే, వాళ్లే రావాలి, హార్ముజ్ జలసంధి ఓపెన్ చేస్తే మేము ఈ అటాక్స్ మానేస్తామని చెప్పి అటు చూపించడానికి మధ్య మధ్యలో కొంచెం విరామం ఇచ్చే, కొన్ని గంటల విరామం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే మాత్రం నా దృష్టిలో ఏంటంటే ఇది కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇరాన్ లో రెజ్యూమ్ చేంజ్ అయ్యేంత వరకు, లేకపోతే మేజర్ ఇన్సిడెంట్ అయ్యేంత వరకు జరిగే అవకాశాలు నాకు బలంగా కనిపిస్తాయి. సార్ అంత్యక్రియల్లో ముస్తఫా ఖమేనీ
జాయిన్ అయ్యాడు అని చెప్పి కొన్ని వార్తా సంస్థలు ప్రకటనలు కూడా ఇస్తా ఉన్నాయి. నిజమేనా సార్? ఆయన వచ్చాడు, అటెండ్ అయ్యాడా? లేదండి, కేవలం ముగ్గురు బ్రదర్స్, నలుగురు బ్రదర్స్ లోను ముగ్గురు ఉమ్, బ్రదర్స్ అదే కాఫీని మోయడం దగ్గర నుంచి పార్టిసిపేట్ చేశారు. మొస్తఫా ఉమ్, గారు మాత్రం బయటికి రాలేదు, ఎందుకంటే ఆయన హెల్త్ కండిషన్ కూడా అంత బాగుండకపోవచ్చు. రెండవది ఉమ్, ఏంటంటే ఆయన ఒక్కసారి బయటకు వస్తే చాలు, మొసాద్ ఇంకా లాక్ చేసి ఆయన అంతమంది ఇచ్చేస్తుంది, అందులో డౌట్ ఏమీ లేదు. అందుకని ఉమ్. బయటకు వచ్చే అవకాశం కూడా లేదు, అది ముందరే అనుకున్నాం మనం. అదే నేను ఇంకా నేను పొద్దున ఇక్కడ ఇంకా ఒకటి చదివాను అనుకున్నాను సార్. నేను ఉమ్, ఇంకా ఒకటి అనుకున్నాను బహుశా ఆన్లైన్ వస్తారేమో, ఒకవేళ ఎక్కడైనా సరే సేఫ్ లొకేషన్ లో వీడియో తీసి ప్రీ రికార్డెడ్ వీడియో ప్లే చేస్తారు, లైవ్ కాకుండా అనుకున్నాను. ఎందుకంటే లైవ్ ప్లే చేసినా కానీ దాన్ని ట్రాక్ చేయగలిగే క్షమత ఇజ్రాయెల్కి, అమెరికాకి ఉంది. సో ఆ విధంగా ఉమ్. నేను అనుకున్నది ఏంటంటే కేవలం రిమోట్ గా ఆయన చూసి ఉండొచ్చు కెమెరాలో, కానీ ఆయన్ని మాత్రం తప్పనిసరిగా చూపించలేదు, అందులో డౌట్ ఏమీ లేదండి. సార్ ఇప్పుడు భారతదేశం మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది సార్? ఇప్పుడు మళ్ళీ కొత్తగా యుద్ధం అనేది తీవ్ర రూపం దాలుస్తున్న నేపథ్యంలో మన పరిస్థితి ఏంటి? ఈ లాస్ట్ 4 నెలల్లో మనం చాలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకున్నాం. సో కొంతవరకు ఉమ్, తగ్గుతుంది, కానీ ఇంపాక్ట్ ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లోనూ. ఎందుకంటే మనకి నైట్రోజన్ బేస్డ్ ఫెర్టిలైజర్స్ మిడిల్ ఈస్ట్ నుంచే, ఆ హార్మూజ్ జలసంధి నుంచే రావాలి. అలాగే ఉమ్, చాలా వరకు గ్యాస్ ఖతార్ నుంచి, అక్కడి నుంచే రావాలి. ఇంకా క్రూడ్ ఆయిల్ అంటారా, రష్యా నుంచి, వెనుజులా నుంచి మనం తీసుకోవచ్చు. అమెరికా ఆఫర్ కూడా చేస్తుంది వెనుజులా నుంచి. సో రష్యా నుంచి ఎలాగో వస్తుంది అంతకుముందు. ఇంకా మిగతా చిన్న చిన్న దేశాలు ఏవైతే ఉంటాయో వాటి దగ్గర నుంచి కూడా మనం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. మన ఉమ్. గ్యాస్ ప్రొడక్షన్ అయితే ఇంటర్నల్ గా పెంచాము, కానీ నైట్రోజన్ ప్రొడక్షన్ మాత్రం ఇంకా పెంచలేకపోయాం నా అభిప్రాయం ప్రకారం. సో ఇంపాక్ట్ ఉంటుంది, తప్పనిసరిగా ఉంటుంది, గ్లోబల్ గా కూడా ఉంటుంది. ఈ వార్ కంటిన్యూ అవుతుంది కాబట్టి ఇప్పుడు మనం రష్యా యుక్రెయిన్ చూస్తా ఉన్నాం. సో సేమ్ సిచ్యువేషన్ సంవత్సరాలు రష్యా యుక్రెయిన్ యుద్ధం యాక్చువల్ గా నాటో ఒబ్లిక్ అమెరికా అండ్ రష్యా చేస్తున్న యుద్ధం. కేవలం యుక్రెయిన్ కేవలం ఫ్రంట్ మాత్రమే. యుక్రెయిన్ దగ్గర ఆ క్షమత లేదు, ఆ రష్యా దగ్గర నిలబడగలిగే క్షమత లేదు. కానీ ఏంటంటే అమెరికా అక్కడ యుద్ధం చేస్తుంది. నిన్న మొన్న ప్యాట్రియాట్ మిసైల్స్ కూడా మ్యానుఫ్యాక్చర్ చేయడానికి అమెరికా యుక్రెయిన్ కి లైసెన్స్ ఇచ్చేశారు ఆయన. అంత ఉహు, తీవ్రంగా పార్టిసిపేట్ చేస్తున్నారు. అలాగే ఉమ్, అమెరికన్ నాటో జనరల్స్ కూడా యుక్రెయిన్ లో యాక్చువల్ గా ఫిజికల్ ప్రెజెన్స్ ఉంటా, అక్కడ ఇంటెలిజెన్స్ అసెస్మెంట్స్ ఇవన్నీ చేసి ఆపరేషన్స్ యాక్చువల్ గా డైరెక్ట్ కూడా చేస్తున్నారు. ఒక రోజు అయితే వన్ ఆఫ్ ది న్యూక్లియర్ రియాక్టర్ దగ్గర దాదాపు లాకిన్ అయిపోయారు 200 మంది ఈ వెస్టర్నర్ ఆఫీసర్స్. వాళ్ళందరినీ ఉమ్, బయటికి తీసుకురావాల్సింది, చాలా నెగోషియేషన్స్ జరిపి బ్యాక్ డోర్ ద్వారా తీసుకొచ్చారు, లేకపోతే వాళ్ళు చనిపోయే అవకాశాలు చాలా బలంగా ఉండేవి ఆ రోజుని. సో ఉహు, ఇదేంటంటే అది యుద్ధం, ఆ యుద్ధం వేరు, అది కోల్డ్ వార్ యుద్ధం సాగుతుంది. ఎక్కడైతే ఉమ్, మాత్రం అమెరికాది పై చేయి ఉంది, అందులో డౌట్ ఏమీ లేదు. ఇరాన్ ఉమ్, కి రెండు ఉన్నాయి, డ్రోన్స్ అండ్ మిసైల్స్. హిజ్బుల్లా ఉంది. హౌతీస్ కార్డ్ ఇంకా ఓపెన్ చేయలేదు. హౌతీస్ కార్డ్ ఓపెన్ చేస్తే సూయజ్ కెనాల్ క్లోజ్ చేయగలిగే క్షమత వాళ్ళకు ఉంది. సో ఆ విధంగా ఉమ్, ప్రయత్నిస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకని సార్ హౌతీలు ఇంకా ఎంటర్ కాలేకపోవడానికి ఏంటి? ఏమన్నా వ్యూహం ఉందా? వాళ్ళకి సమయం ఉందనా, లేకపోతే ఏం జరుగుతుంది అక్కడ? ఏ దేశం అయినా సరే లాస్ట్ మినిట్ వరకు కొంతవరకు రిజర్వ్స్ అని పెట్టుకుంటుందండి. ఇరాన్ ఓహో. మొత్తం ఓపెన్ చేయకుండా హిజ్బుల్లాని కమిట్ చేసింది కానీ, హమాస్ ని కొంతవరకు కమిట్ చేసింది కానీ, హౌతీస్ ని కమిట్ చేయలేదు. హౌతీస్ ఉమ్, కమిట్ చేస్తే సో ఈ హిందూ మహాసముద్రంలో ఉన్న షిప్పింగ్ అంతా ఇదైపోతుంది, సూయజ్ కెనాల్ వాడకుండా అయిపోతుంది. సో ఉమ్. అటేపు అదీస్ అబాబా దగ్గర చైనీస్ పోర్ట్ ఉంది, చైనీస్ నేవీ ఉంది. సో ఈ అదను చూసుకుని వాళ్ళు ఎప్పుడో కరెక్ట్ గా వాడతారు, అది నా అభిప్రాయం. నిజం, అది జరిగితే మాత్రం ఇంకా ప్రపంచం ఇంకా నష్టపోతుంది కదా సార్? ఇంకా నష్టపోతుంది, ఎందుకంటే ఇప్పుడు కేవలం హర్మూజ్ జలసంధే మనం వాడలేకపోతున్నాం. అప్పుడు సూయజ్ కెనాల్ కూడా వాడలేకుండా మనం సౌత్ ఆఫ్రికా చుట్టూరు తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళాలన్నా, నార్త్ అమెరికాస్కి వెళ్ళాలన్నా. మనకి సౌత్ అమెరికా తోటి పెద్దగా ట్రేడ్ లేదు కాబట్టి అది ఇంపాక్ట్ ఉండదు. నార్త్ అమెరికాస్, యూరోప్, మెడిటరేనియన్ సీ బేస్డ్ కంట్రీస్ తోటి ఏదైతే ఉన్నాయో వీటన్నిటికీ మనం చుట్టూరు తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. దీనివల్ల తీవ్రమైన ఆర్థిక నష్టం ఉంటుంది. అలాగే ప్రపంచంలో మొత్తం ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది. సార్, ఇరాన్ ఒక వీడియో రిలీజ్ చేసింది సార్ లేటెస్ట్ గా. ఫిబ్రవరి 28వ తారీఖు అమెరికా ఇజ్రాయెల్ కలిసి దాడి చేశారు కదా, ఐతుల్లా అలీ ఖమేని ఆ నివాసంలో వారి కొడుకు, కోడలు, మనవరాలు వీళ్ళందరూ చనిపోయినటువంటి ఆ భవంతికి సంబంధించిన దృశ్యాలు చూస్తే మొత్తం అసలు ఇటుక ఇటుక కూడా మిగిలినట్టుగా
కూలిపోయి ఉంది. ఆ భవనం చూస్తుంటే కొలాప్స్ అయిపోయింది అవును, పూర్తిగా. అవునండి, మరి అవునండి. అంత తీవ్ర దాడి జరిగినటువంటి ఆ బిల్డింగ్ లో ఉన్నటువంటి మొస్తఫా ఖమేని ఎలా బయటపడగలిగాడు? ఇదేమన్నా ఆయన ఆల్రెడీ ఏమన్నా చనిపోయి ఉన్నాడా? ఏమన్నా డ్రామా జరుగుతుందా? ఇలా అనుమానం ఉంది సార్ చాలా మందిలో. ఏమంటారు మీరు? మీ అంచనా ఏంటి? ఉంది, అనుమానం ఉంది. బహుశా సీరియస్లీ ఇంజర్డ్ అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఉమ్, మరీ ఇంత రిస్క్ తీసుకోరండి. ఒక లేని మనిషిని ఆ, ఎన్నిక చేసుకుని ప్రొజెక్ట్ చేసే అంత డ్రామా ఏ కంట్రీ చేయదు, ఇది హైయెస్ట్ లెవెల్లో. సో ఆయన ఉమ్, సీరియస్గా ఇంజర్డ్ అయితే ఉండొచ్చు. తర్వాత ఏంటంటే ఆయనకి ఒక్కోసారి ప్రావిడెన్స్ ఉంటుంది. ఆ ప్రావిడెన్స్ అంటే లక్. ఆ లక్ దూరంలో దానికి గాయాలు తక్కువ తగిలినాయి అని అనుకోవాలి మనం. ఓకే సార్. నెక్స్ట్ ఇప్పుడు ట్రంప్ కూడా ఒక సందర్భంలో అన్నాడు, నా ప్రాణాలు కూడా ఎప్పుడు పోతాయో తెలియదు, అందరూ కూడా కాసుకొని కూర్చున్నారని చెప్పి ఆయన ప్రకటన చేశాడు. సో నెతన్యాహు కూడా వీళ్ళు ఇరాన్ నుంచి థ్రెట్ ఉంది. ఇప్పుడు ఇరాన్ నుంచి వాళ్ళు ఆయా దేశాలకు వెళ్ళి ఆ దేశాల అధ్యక్షుల్ని గురిపెట్టేంత పరిస్థితి ఉందా? ఇరాన్కి ఆ సామర్థ్యం ఉందా? అంతవరకు వెళ్ళి కొట్టే సామర్థ్యం ఉందా? ఇస్లాంలో ఒక నీతి ఉందండి, ఉమ్మా నీతి. ఆ ఉమ్మా ప్రకారం ఏంటంటే ప్రపంచంలో ఎక్కడ ఏ ముస్లిం ఉన్నా కానీ ఆ ఉమ్మా కోసం పనిచేస్తాడు. వాళ్ళు ఉద్యోగరీత్యా ఆర్థిక అవసరాల కోసం అమెరికా వెళ్ళొచ్చు, కానీ వాళ్ళ లాయల్టీ మిడిల్ ఈస్ట్ మక్కాకే ఉంటుంది. తర్వాత ఏంటంటే వాళ్ళు ఇప్పుడు కొత్తగా ఐసిస్ తీసుకొచ్చిన ఒక థియరీ ఏంటంటే స్టాండ్ అలోన్ అటాక్స్. అంటే ఒక మనిషి ఎవరి మీద ఆధారపడకుండా తనే తయారు చేసుకుని తనే సింగిల్ అటాక్ చేసే విధంగా. సో ఈ మేమేమంటామంటే జనరల్గా డిఫెండ్ చేసుకోవడానికి మనం 100 ప్రయత్నాలు చేయాలి, కానీ టెర్రరిస్టులు మాత్రం ఒక్కసారి సక్సెస్ అయితే అది చాలు. ఆ ఉమ్, సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. ఎక్కడో దుక్కుని ఒక లొసుగు కనిపిస్తుంది వాడికి. ఉమ్, తర్వాత ఇప్పుడు మన ఇందిరాగాంధీ గారిని ఎవరు చంపారు? ఆవిడ బాడీ గార్డ్సే చంపారు. అవును, అవును. సో ఇప్పుడు అందులో ఎంతమందికి ప్యాలెస్టీన్ సింపతి ఉంది అన్నది కూడా డౌట్ఫుల్ ఉంటుంది. సో ఇవన్నీ ఓకే. ప్యాలెస్టీన్ సింపతి ఒకటి, తర్వాత లెబనాన్ సింపతి ఒకటి, ఉమ్, తర్వాత యాంటీ ట్రంప్ కానీ యాంటీ నెటాన్యాహు కానీ. ఎందుకంటే నెటాన్యాహు గారిది కూడా పాపులారిటీ పడిపోతుంది. ఆయన మీద కరప్షన్ ఛార్జెస్ ఉన్నాయి. ఈ సంవత్సరం ఆఖరిలో ఎన్నికలు జరగాల్సిందే. ఆ ఎన్నికలు ఇప్పుడు ప్రస్తుతం జరిగితే మాత్రం ఆయన ఓడిపోవడం ఖాయం. ఇరాన్ తోటి ఒప్పందానికి ఇజ్రాయెల్ సిటిజన్స్ అంటే సివిలియన్ పాపులేషన్ అంతా ఏకీభవించట్లేదు. వాళ్ళందరికీ ఇరాన్ని మట్టుబెట్టాలనే ఉంది, అందులో డౌట్ ఏమీ లేదు. అలాగే ఉమ్, యుఎస్ఏలో కూడా అమెరికా ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ కి ఎప్పుడు ఎగనెస్ట్ గా చాలా మంది ఉంటారు. అందులో కొంతమంది స్టాండ్ అలోన్ అటాక్స్ చేసే వాళ్ళు ఉంటారు. అది ఉమ్, ఈవెన్ వెస్టర్నర్ కావచ్చు. కొంతమంది పిచ్చి వాళ్ళు ఉన్నారు పాలెస్టీన్ గురించి యుద్ధం చేసేవాళ్ళు. సో అటువంటి మనుషులు కూడా ఉన్నారు. అది గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ 100 సార్లు కష్టపడాల్సి ఉంటుంది. టెర్రరిస్టులు ఒక్కసారి సక్సెస్ అయితే చాలు. ఇప్పుడు వీళ్ళని చంపడానికి ఒక షియానే రావాల్సిన అవసరం లేదంటారు. లేదు, ఎవరైనా రావచ్చు. ఓకే. ఈవెన్ లాస్ట్ లో ఈవెన్ క్రిస్టియన్ కూడా సఫిషియెంట్లీ మోటివేటెడ్ అయి ఉండొచ్చు, పాలెస్టీన్ కాదు. ఎందుకంటే మన దేశంలో కూడా ఉన్నారు చాలా మంది ప్రధాన నాయకులే ఉన్నారు, పాలెస్టీన్ బ్యాగులు వేసి తిరిగిన వాళ్ళు పార్లమెంట్ లో తిరిగారు. పేర్లు ఉమ్, తీసుకోక్కర్లేదు కానీ ప్రపంచానికి అందరికీ తెలుసు. ఓకే. బంగ్లాదేశ్ లో మన హిందువులు చనిపోతుంటే ఒక్క కన్నీటి బొట్టు కాదు, సింపతి కూడా చూపించిన వాళ్ళు పాలెస్టీన్ హమాస్ గురించి పార్టీ ప్రెసిడెంట్లు వీళ్ళు కూడా సానుభూతి చూపించారు. చూద్దాం సార్ నెక్స్ట్ పరిణామాలు ఎట్లా ఉంటాయి అన్నది. పశ్చిమాసియాలు అయితే ఇంకా ఘర్షణలు తీవ్ర పరిస్థితి రూపం దాల్చే విషమిస్తుంది పరిస్థితి. అనుకుంటున్నాను. ఎందుకంటే ఉమ్, ఇరాన్ కి టోటల్ కాన్ఫిడెన్స్ వచ్చింది. రాజనీతి అవును. వాడాలండి. కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు కూడా కొంతవరకు రాజనీతి వాడాలి. ఆ ఉమ్, రాజనీతి వాడడం ఒక్కోసారి ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు ఇప్పుడు ఉమ్, అది ఆ బ్యాలెన్స్ తప్పుతుందండి. ఉమ్. ప్రస్తుతానికి ఆ ఇరాన్ ఆ బ్యాలెన్స్ తప్పుతుందని నాకు అంటే ఆవేశంలో ఉందంటారా? ఇరాన్ ఆవేశంలో ఉందంటారా? ఎస్. తర్వాత పబ్లిక్ సపోర్ట్ కనిపించింది కదండి. అదే అదే. ఖొమైనీ అంత్యక్రియల్లో 4 రోజులు ఎందుకు కావాలని ఇలా జరిపారంటే మాక్సిమం పబ్లిక్ సపోర్ట్ తీసుకురావడానికి. అందుకనే సిటీస్ తిప్పి స్వగ్రామానికి తీసుకెళ్లారు. ఆ పబ్లిక్ సపోర్ట్ వచ్చింది అనుకుంటున్నారు వాళ్ళు. ఎంతమంది నెగిటివ్ గా ఉన్నారో అది దాని మీడియా అక్కడ కంట్రోల్లో ఉంది కాబట్టి బయటికి రాలేదు. బహుశా ఉమ్, చాలా మంది ఆపోజిట్ కూడా ఉండొచ్చు. కొంతమంది పబ్లిక్ కి సింపతి చూపించి ఉండొచ్చు, కానీ మైండ్ లో ఆపోజిట్ గా కూడా ఉండొచ్చు. అది కూడా ఉంటుంది. ఉమ్. ఓకే. ప్రజల మద్దతు పెద్ద స్థాయిలో ఉంది కాబట్టి దేశం కోసం వీళ్ళందరూ ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధమే, మన కోసం ఉన్నారు అన్న ఫీల్ అయితే ఉన్నట్టుంది అక్కడ వాళ్ళకి. కనీసం ఐఆర్జీసీ స్ట్రాంగ్ గా ఉన్నంత వరకు వాళ్ళకి కాన్ఫిడెన్స్ విపరీతంగా ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళు తెగించి ఆత్మాహుతి దళాలలాగా పోరాడతారు, అందులో డౌట్ ఏమీ లేదు. ఐఆర్జీసీ నేను అనుకోవడం, నా అభిప్రాయంలో ఫస్ట్ ఐఆర్జీసీ లీడర్షిప్ ని మళ్ళీ టార్గెట్ చేస్తారండి.
ఏంటంటే వాళ్ళ మూమెంట్ పట్టుకోవడం ఈజీ కంపేర్ టు మొస్తఫా ఖమేని అటువంటి వాళ్ళదే మూమెంట్ పట్టుకోవడం అవును. కష్టం, కానీ వీళ్ళది మూమెంట్ ఈజీ అవుతుంది. అవును, ఐఆర్జీసీ యాక్టివ్ ఉన్నంత కాలం వీళ్ళకి తీగల మీద కత్తున్నట్టే ఈ అధ్యక్షులకి. ఎగ్జాక్ట్లీ. చూద్దాం సార్ నెక్స్ట్ ఏం జరగబోతున్నది మళ్ళీ ఒకసారి మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.